జూన్ 4న ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి. తుది ఫలితం రాత్రి 8 నుంచి 9 గంటల ప్రాంతంలో విడుదలవుతుంది అన్న ఈసీ. నేటితో ముగియనున్న చివరి దశ ఎన్నికల ప్రచారం. జూన్ 1న 7వ దశ సార్వత్రిక ఎన్నికల పోలింగ్. కడప జిల్లాలో కౌంటింగ్ కోసం ఏర్పాట్లు. స్ట్రాంగ్ రూమ్ల దగ్గర 4 అంచెల భద్రత. తిరుపతి జిల్లా చంద్రగిరి డీఎస్పీ శరత్ రాజ్ కుమార్ పై బదిలీ వేటు. స్నేహితుడిని స్ట్రాంగ్ రూమ్ కౌంటింగ్ హాల్లోకి తీసుకెళ్లిన డీఎస్పీ. ఏపీలో నేడు ఐసెట్ ఈసెట్ ఫలితాలు విడుదల. కాసేపట్లో అనంతపురం జేఎన్టీయూలో ఫలితాలు. ఇవాళ తిరుమలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. రేపు శ్రీవారిని దర్శించుకోనున్న హోం మినిస్టర్. నేడు కన్యాకుమారిలోని రాక్ మెమోరియల్ కు వెళ్లనున్న ప్రధాని మోడీ. నేటి సాయంత్రం నుంచి జూన్ 1 వరకు ధ్యానంలో కూర్చోనున్నారు. రేపు చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీ. పోలింగ్ తీరు అనంతర పరిణామాలపై సమీక్ష. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు ఏర్పాట్లు ముమ్మరం. రాష్ట్ర నూతన చిహ్నం గీతం రూపకల్పన. సీఎం రేవంత్ సమీక్ష. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు బెదిరింపు కాల్స్. కేంద్ర హోంమంత్రి అమిత్ షా డీజీపీకి ఫిర్యాదు. కౌంటింగ్ రోజున అప్రమత్తంగా ఉండాలి. వైసీపీ ఏజెంట్లకు సజ్జల సూచన. విజయవాడలో కలుషిత నీరుపై ప్రతిపక్షాల ఫైర్. కార్పొరేషన్ అధికారులు సమాధానం చెప్పాలని డిమాండ్. ఏసీబీ కస్టడీకి ఏసీపీ ఉమామహేశ్వరరావు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ముమ్మర విచారణ. ఇవాళ కేరళని తాకనున్న రుతుపవనాలు. జూన్ మొదటి వారంలో ఏపీలో విస్తరించే అవకాశం. రెమాల్ తుఫాను ప్రభావంతో అసోంలో భారీ వర్షాలు. వరద బారిన పడిన 41,000 మందికి పైగా ప్రజలు. ఢిల్లీలో భానుడి ఉగ్రరూపం. 52.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు. దేవుళ్లపై రాజకీయాలు చేయవద్దు. ప్రధాని మోడీపై విరుచుకుపడ్డ మమతా బెనర్జీ. బీహార్ అభివృద్ధిని బీజేపీ విస్మరించింది. ఈసారి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్న తేజస్వీ యాదవ్. ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్లో ఎన్కౌంటర్. మహిళ సహా 2 మావోయిస్టులు మృతి. ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన ప్రజ్వల్ రేవణ్ణ. సెక్స్ స్కాండల్ కేసులో నేడు అరెస్ట్ చేసే ఛాన్స్. యూపీలోని బులంద్షహర్ పట్టణంలో మొసలి కలకలం. రైలింగ్ పై నుంచి దూకేందుకు మొసలి ప్రయత్నం. అమెరికాలోని డల్లాస్ లో గాలివాన బీభత్సం. ఈదురుగాలులకు కొట్టుకుపోయిన విమానం. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం. కొండగట్టులో పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలు. అంజన్న దర్శనానికి భారీగా తరలివస్తున్న భక్తులు.